గోదావరికి వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ధవళేశ్వరం బ్యారేజ్కు చేరుతోంది. ఈ పరిస్థితుల్లో అధికారులకు ఊహించని ఘటన ఎదురైంది. బ్యారేజ్కు సంబంధించి 2 గేట్లు తెరుచుకోవడం లేదు. ఇప్పటికే భద్రాచలం వద్ద నీటి మట్టం 36 అడుగులకు చేరింది. వరద ఉధృతి పెరిగితే గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటున్నారు నిపుణులు. 119 గేట్లకు మరమ్మతులు నిర్వహించేందుకు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు 200 కోట్ల రూపాయలు కేటాయించారు. 6,20,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. గోదావరి నదికి మరొకసారి వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకైతే భారీగా వరద నీరైతే గోదావరిలో చేరుతుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద సుమారుగా 36 అడుగులకి అయితే నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం నుంచి సుమారుగా 6,50,000 క్యూసెక్లను అయితే నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి కూడా 48 గేట్లు ఎత్తివేసి ధవళేశ్వరం వద్దకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద 175 గేట్లను కూడా ఎత్తివేసి అధికారులు అయితే సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 6,20,000 క్యూసెక్ల నీటిని అయితే బయటికి సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ అయితే పూర్తిగా నిండుకుండలా కనిపిస్తుంది. అయితే గోదావరి ఉరకలేస్తూ కూడా సముద్రం వైపుకి పరుగుతీస్తుంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు గోదావరి ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఉందో కాటన్ బ్యారేజ్కి సంబంధించి 175 గేట్లలో కొన్ని గేట్లు స్టక్ అయిపోయాయంటూ కూడా మన మంత్రి కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా చూడొచ్చు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఏదైతే 70వ నెంబర్ గేటు పూర్తిగా స్టక్ అయిపోయి పైకి రాని పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. గోదావరి కింద ఉంటే పైన చూడొచ్చు మనం క్లియర్గా ఎంత వ్యత్యాసం ఉన్నదని చూడొచ్చు. ఆ గేట్ కూడా పూర్తిగా పాడే దాని మీద మొక్కలు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది స్టక్ అయిపోయింది, పైకి రావట్లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 69వ గేట్ కూడా పరిస్థితి కూడా అలాగే ఉంది. అది కొంచెం మాత్రమే పైకి లేచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా మరమ్మతుకి నిమ్మల రామానాయుడు ఇప్పటికే కూడా మరమ్మతులు చేసేందుకైతే 119 గేట్లకి మరమ్మతులు చేసేందుకు 200 కోట్లు నిధులను ప్రకటించినట్లుగా కూడా జిల్లా కలెక్టర్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోదావరి ఉధృత మరింత పెరిగితే మాత్రం ఈ గేట్లు ఇలాగే తెరుచుకోకుండా ఉంటే ఆ వాటర్ ఫోర్స్ కి ఏమవుతుందనేది మాత్రం అధికారులు ఒకసారి పర్యవేక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూడొచ్చు ఇప్పటికే 6,20,000 క్యూసెక్ల నీటి ఇప్పటికే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు, సముద్రం వైపుకి విడుదల చేస్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా వాటర్ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో గోదావరి. మొత్తం లంక గ్రామ వాసులందరూ కూడా అలర్ట్ చేశారు అధికారులు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కడైనా మత్స్యకారులు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. గోదావరి ఈ రోజు సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పూర్తిగా నీటి మట్టం చూసుకుంటే సుమారుగా 11 అడుగులకి చేరుకుంది. 13 అడుగులకి నీటి మట్టం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. 13.75 అడుగులకి కనుక నీటి మట్టం చేరుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా ఆ గేట్కి సంబంధించి ఆ గేట్ మొత్తం స్టక్ అయిపోవడంతో అటుపక్కగా ప్రవహించే నీరంతా కూడా మళ్ళీ వెనక్కి గేట్ వైపుకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ గేట్ కింద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి వాటర్ ఇటుపక్కకు వస్తుంది. అక్కడ చూడొచ్చు మనం క్లియర్గా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ గేట్ స్టక్ అయిపోయినట్టు మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఆ గేట్లు ఇలాగే పెరిగితే కనుక కృష్ణానదిలో మనం ఏం చూసామో ప్రకాశం బ్యారేజ్లో గేట్ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అలాగే వాటర్ ఫోర్స్ పెరిగితే కనుక ఈ గేట్లకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది కూడా ఒకసారి అధికారులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని రిపేర్ చేసి పైకి లేపాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. చూడొచ్చు మనం అక్కడ కొంగలు అవి కూడా అక్కడ ఉండిపోతున్నాయి. ఎందుకంటే అది స్టక్ అయిపోయింది, పైకి కిందకి కదలట్లేదు. అక్కడే మొక్కలు వచ్చింది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి భారీగా వరద వచ్చి చేరుతుంది ధవళేశ్వరం వద్దకి. పూర్తిగా భద్రాచలం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పోలవరం 48 గేట్ల నుంచి కూడా దిగువగా విడుదల చేస్తున్నారు. పూర్తి నీటి మొత్తం అంతా కూడా ధవళేశ్వరం మీదకే చేరుకుంటుంది. సో ఆ ఫోర్స్కి ఆ గేట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది మాత్రం అధికారులు ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రమాదంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మనం మొన్న చూసాం. మనం ఇదైతే చూసుకున్నట్లయితే అక్కడ గేట్లు ఎలా పగిలిపోయాయో విజయవాడలో అలా పగిలే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గేట్లు స్టక్ అయిపోయినప్పుడు మరమ్మతులు నిర్వహించక స్టక్ అయిపోతే కనుక ఆ వాటర్ ఫోర్స్కి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ గేట్ ఒకవేళ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి అధికారులు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో గోదావరి నది. క్లియర్గా మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ ఉరకలేస్తుంది, ఉప్పొంగుతుంది. మొత్తం 6,20,000 క్యూసెక్లు ఇప్పటికే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 175 గేట్ల ద్వారా అని చెప్పారు, కానీ చాలా మటుకి గేట్లు అయితే స్టక్ అయిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం అయితే 10.75గా ఉంది. అదే 11 అడుగులకి దగ్గరలో ఉంది. కాబట్టి 13.75 వస్తే మాత్రం ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అయితే అక్కడ అలాగే చూసుకున్నట్లయితే మనం భద్రాచలం దగ్గర కూడా నీటి మట్టం పెరిగే అవకాశం కనిపిస్తుంది. భద్రాచలం దగ్గర 40 అడుగులు దాటితే కనుక
ఇబ్బంది వస్తుందంటూ కూడా చెప్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఇటు పక్కన శబరి నది ప్రస్తుతం అయితే 30 అడుగుల్లోనే ఉంది. 30 అడుగుల్లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. శబరి కూడా పొంగితే కనుక ఇటు పక్కన అల్పపీడన వాతావరణం కావచ్చు, లేదంటే వర్షాలు కురవడం వల్ల కావచ్చు, శబరి కూడా పొంగితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్తున్నారు. ఎందుకంటే శబరి నది పొంగితే ఇటు పక్కన ఏజెన్సీ ఏరియా మొత్తం కూడా ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం ఈ వాటర్ అంతా కూడా గోదావరి నుంచి కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే ప్రమాదం లేనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పూర్తిగా అధికారులు అందరూ కూడా హై అలర్ట్ అయ్యారు. అధికారులు హై అలర్ట్ అయిన నేపథ్యంలో గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అందరూ కూడా హై అలర్ట్ అయ్యారు. లంక గ్రామ వాసుల దగ్గర నుంచి కూడా మొత్తం అంతా కూడా ఎక్కడైనా గంటలు పడే అవకాశం ఉందా ఏంటనేది కూడా వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్.